నేడే చూడండి అలెక్కే వారి చిట్టి పికెట్స్ ఆడియోలకి గోల్డ్ ఏం కొనిస్తారా దానికి. ఈ మధ్య ఇవాళ రేపు బాగా ట్రెండ్ అవుతుంది, బాగా వైరల్ అవుతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళెవరో మీకు తెలుసు, మోస్ట్లీ ఇది 90% పీపుల్ అందరూ తెలుసు, సోషల్ మీడియాలో ఉండే వాళ్ళందరికీ. ఆ 10% కోసం ఈ వీడియో. ఏం జరిగింది ఏందని మోస్ట్లీ అందరూ తెలిసిపోయింది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ కోసం ఇది మళ్ళీ చూడండి. ఒక ముగ్గురు అక్క చెల్లెలు ఆన్లైన్లో బిజినెస్ చేస్తున్నారు అనమాట, పికిల్స్ బిజినెస్ చేస్తున్నారు. సో ఒక కస్టమర్ వచ్చి హాయ్ అని చెప్పి మెసేజ్ పెట్టారు. సో వాళ్ళు ఏమేమైతే ఉండేవో సో అట్లా ఆ రేట్లు పేర్లు అవి పచ్చళ్ళు ఏమేమి ఉంటాయి అవన్నీ చెప్పి పెట్టారనమాట. ఆ కస్టమర్ ఏం చేశాడు, రిటర్న్లో మీ పికిల్స్ ఎట్లా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అంటే వాళ్ళు పెట్టిన ఆడియో ఇది. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నాను. ఇట్లాంటి ముష్టి పచ్చలు ఆర్డర్ చేసుకునేటప్పుడు మీరు కూడా ఇట్లాంటి గమనించండి. ఎందుకంటే మీరు పాజిటివ్గా ఒకటి క్వశ్చన్ అడిగినప్పుడు మీ రిప్లైస్ కూడా ఇట్లా వస్తాయి అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయలేదు కూడా అది కూడా ఆలోచించుకోండి. గోల్డ్ ఏం కొనిస్తారా దానికి. మీ పికిల్స్ ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అని చెప్పని జస్ట్ ఒక క్వశ్చన్ అంతే అడిగింది, వేరేదేం లే. గోల్డ్ ఏం కొనిస్తారా దానికి. ఒక ముగ్గురు అక్క చెల్లెలు బయటకు వచ్చి సోషల్ మీడియాలో ఇట్లా ఒక బిజినెస్ చేస్తున్నారు, లేకపోతే ఆఫ్లైన్లో బిజినెస్ చేస్తున్నారు అనగానే అవతల చూసేటోళ్ళకి ముందు వాళ్ళకి వెనకోళ్ళకి అందరికీ కొంచెం ఇన్స్పైర్ ఉండాలి. అంతేగాని నోటికి అదుపు లేకుండా ఎట్లా పడితే అట్లా కొనిస్తారా దానికి. లంజా కొడతాను ఇట్లా మాట్లాడేసుకొని. ఫస్ట్ నేను ఈ ఆడియో వినగానే నాకు అనిపించింది ఏంటంటే ఇది బుద్ధుందా బుర్రుందా. సో అది ఎందుకంటే అంత హైపర్ అయిపోయి మాట్లాడాల్సినంత అవసరం లేదు. జస్ట్ ఏంటంటే ఒకటి అడిగాడు, మీరు పెట్టారు ప్రైస్ పెట్టారు, ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయని చెప్పని అడిగాడు. సో దానికి మీరు మాట్లాడిన మాటలు ఇవి. సో ఇది కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు ఇది. సో అందుకని ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక ఎదటి నుంచి కొంచెం మాట్లాడేటప్పుడు ఏదైనా కానీ నోటికి ఒక కంట్రోల్ ఉంటుంది. ప్రతి మాటకైనా ఒక మనిషికైనా దేనికైనా ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ మటుకే మాట్లాడాలి. ఆ లైన్కి మించి మాట్లాడితే ఏమైందంటే ఇట్లా వైరల్ అవుతారన్నమాట. మనం మంచి చేసి వైరల్ అవటం వేరు, చెడు చేసి వైరల్ అవటం వేరు. సో అందుకని ఇట్లాంటివన్నీ చిన్నవైనా కానీ గుర్తుపెట్టుకొని కొంచెం మంచిగా ఉంటాయి కనుక హ్యాపీ, మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఏదో తెలియకుండా అనేసారు, ఫ్రస్ట్రేషన్ అనేసి ఉంటారంటే ఆ పదానికి అంత అవ్వాల్సినంత అవసరం లేదు. సో అది అయ్యారంటే కనుక ఏమన్నా అది మరి మీరు. సో ఇంక వాళ్ళ వీడియో అదే కొంచెం ఏం లేదు, నా సైడ్ నుంచి నేను చెప్పేది ఒకటే ఏంటంటే తప్పు వేసుకొని సారీ చెప్తే కనుక అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అంతే, అందరి నుంచి లేదు. ఇన్ఫ్యాక్ట్ అట్లా జరిగినప్పుడు మీకు రెస్పెక్ట్ పెరిగింది. ఎందుకంటే మొన్నటి దాకా మీరు అనేటోళ్ళు ఇప్పుడు నువ్వు అని చెప్పి అంటున్నారంటే ఇంకా అర్థమైపోయింది కదా కొంచెం మీరు ఎంత బ్యాడ్ అయ్యారు ఏంది అని చెప్పి అనే విషయం. మీరు ముందుకు వచ్చి తప్పు వేసుకొని ఒకసారి వీడియో బయటికి రిలీజ్ చేస్తే కనుక ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే మాట్లాడారో అతను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతారు అనమాట. సో అది నా సైడ్ నుంచి నేను ఇచ్చే క్లారిటీ ఇదే, ఇంకా అందమించి వేరేదే లేదు.